ఉంటారో అది చేస్తా అంటారు, ఏది చెయ్యి అని చెబుతుందో అది చెయ్యకూడదు. ఇది ఇప్పటి ధర్మంగా మారిపోయింది. అక్కడి నుంచి బయలుదేరాడు, కలిసి దుర్యోధనుడు ఇంటికి వచ్చాడు కృష్ణుడు. ఎవరు దుర్యోధనుడు పక్కన ఎవరుంటారండి? ఎవరుంటారు? దుశ్శాసనుడు. వీడి బ్యాచ్ అంతా చనిపోయిన బ్యాచ్, నీచులైన బ్యాచ్. అందుకే కర్ణుడు, శకుని, సైంధవుడు, దుశ్శాసనుడు, దుర్ముఖుడు వీళ్ళందరూ పెద్ద బ్యాచ్ బయటకు వచ్చారు. దుర్యోధనుడు పెద్ద భవనం. దుర్యోధనుడు ఇంటికి అడుగు పెట్టగానే ఇటువంటి బాడీ గార్డులుగా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ దుర్యోధనుడు ఉన్నాడు. వాడికి రాజరికం ఎక్కువ, అహంకారం ఎక్కువ. అప్పుడు దుర్యోధనుడు వచ్చి ఇలా అన్నాడు అంతే. కృష్ణుడు కూడా కృష్ణుడికి తర్వాత అంటాక తన ఇంట్లో వండిన శాఖ పాక భక్ష భోజ్య చోష్య లేఖ్య మధుర పదార్థాలన్నీ చెప్తున్నాక కృష్ణ ఈ రోజున విందు మారిపోయినారు. మొత్తం భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాలలో ఏవేవైతే మంచి పదార్థాలు ఉన్నాయో అన్ని ఇక్కడ పెట్టారు. వాడి మాదిరిగా చూపిస్తున్నాడు. కృష్ణుడు చూచాడు. చూచి ఒక్క మాట అన్నాడు కృష్ణుడు. ఆ సుయోధను చెయ్యకుండా వంట చేస్తే పొరపాటు. పొద్దున లేవండి, స్టవ్ వెలిగించాలి అన్నప్పుడు స్నానం చెయ్యాలి. అది అగ్నిహోత్రం తెలుసా? అందరికీ అన్యాయం చేసి 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 కూడబెట్టిన ఆహార పదార్థాల నియమం చాలా గట్టిగా చూడాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా దొరికినట్టుగా తినడం చేస్తే ఆలోచనలు బాగా రావు. అందుకే ఇక్కడ చూడండి ఎంత గొప్ప మాట. సంప్రీతి భోజ్యాని అన్నాని భోజ్యాని వానరా. ఈ శ్లోకాన్ని 18వ అధ్యాయం. ఏదైనా తీరని ఆపద కలిగితే పొదుపు